నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ వెళ్దాం సార్. హిమాచల్ ప్రదేశ్ 4 స్థానాలు, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 3 నుంచి 4 స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తాయని, ఇండియా కూటమికి ఓటు వచ్చే ఛాన్స్ ఉందని, న్యూస్ 24 టుడేస్ చాణక్య 4+1 ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంటుందని, అలాగే 0 నుంచి 1 ఇండియా కూటమికి వచ్చే ఛాన్స్ ఉందని, ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా 4 స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తుందని, 1 స్థానం కూడా ఇండియా కూటమికి రాదని, ఇక రిపబ్లిక్ టీవీ మాట్రైజ్ 3 నుంచి 4 స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తుందని, ఇండియా కూటమికి 1 వచ్చే ఛాన్స్ ఉందని, ఏపీపీ సీ వాటర్ 3 నుంచి 4 స్థానాలు ఎన్డీఏ కూటమికి, 0 నుంచి 1 ఇండియా కూటమికి వచ్చే పరిస్థితి. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు చూసినవన్నీ కూడా ఎడ్జంతా ఎన్డీఏ కూటమి వైపే చూపిస్తున్నారు. అంటే హిమాచల్లో ఉన్నవి 4 సీట్లు. ఇక్కడ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ల మధ్యనే పోలరైజేషన్, వేరే ఫోర్స్ లేదు. సో ఇటీవల 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఓటు కన్సాలిడేట్ చేసుకొని లోక్సభ ఎన్నికలకు ఎదుర్కొనే సమయానికల్లా పార్టీలో అంతర్గత కుమ్ములాట్లున్నాయి. ఇప్పుడు సుక్కు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఉండే, సో ఆమె కొడుకు విక్రమాదిత్య, కాంగ్రెస్లో ఈ కుమ్ములాట్లు ఉన్నాయి. సో ఈ కుమ్ములాట్లు ఎక్కడి దాకా వచ్చిందంటే ఇటీవల ప్రభుత్వమే పడిపోతున్న దశకు వచ్చింది. అంటే ఈ లోక్సభ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారిక అభ్యర్థి అభిషేక్ సింగ్ మాన్వి, ప్రఖ్యాత లాయర్, సుప్రీంకోర్టు లాయరు, క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయాడు. 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి బీజేపీ కొట్టేశారు. సో ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, అస్థిరపడుతుందా అనే అనుమానాల మధ్య ఎన్నికలు జరిగాయి. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ తన హౌస్ చక్కబెట్టుకునే వరకు ఎన్నికలు వచ్చేసాయి. సో అందువల్ల హౌస్ చక్కబెట్టుకునే లోపల ఎన్నికలు వచ్చాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రము, అందువల్ల బీజేపీకి బలమైన బేస్ ఉన్నటువంటి రాష్ట్రం. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనైక్యత కనుక దెబ్బతీస్తే ఈ రిజల్ట్ వస్తుంది. లేదు కాంగ్రెస్ కనుక ఐక్యంగా బీజేపీని ఎదుర్కోగలిగితే కాస్త బెటర్ పర్ఫామ్ చేసే అవకాశం కూడా చెప్పలేము. ఓకే సార్, నెక్స్ట్ పంజాబ్ వెళ్దాం సార్. పంజాబ్ 13 స్థానాలు, సర్వే